పవన్ కళ్యాణ్ అయితే చాలా కసి రేగుతోంది ఆయనకి. ఎందుకంటే ఇప్పుడు ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఆయనకి కీలకం అవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో రోడ్లు వేయించి తీరాలి అన్నటువంటిది ఒక ఎత్తు. అధికార యంత్రాంగాలు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పనిచేయడం కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కార్యకర్తల్లా పనిచేశారన్నటువంటి కసి. ఇందులో కొందరు అధికారులు రూల్స్ ప్రకారం వ్యవహరించలేదంటూ ఆయన మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అధికారి ఇప్పుడు వెళ్ళిపోయినట్టున్నాడు. తప్పు చేసిన అధికారులు ఏ విధంగా శిక్షించాలో ఏమో అంటూ ఆయన ఆవేదన ప్లస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శిక్షించడానికి ఒకటే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాటే వినేటటువంటి పరిస్థితి ఉంది. ఈవెన్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మాట వినేటటువంటి పరిస్థితిలోనే ఉంది. ఇప్పుడు చేస్తే రేపొద్దున వచ్చేటువంటి ప్రభుత్వం అది కాదు అంటే ఎట్లా కుదురుతుంది? కాబట్టి దాన్ని చూసేటటువంటి చూపులో ఒక తేడా ఉంటుంది. వాళ్ళు కనుక దీని ద్వారా సెల్ఫ్గా సంపాదించుకుంటుంటే వాళ్ళని ఏసీబీ ద్వారా పట్టుకోవచ్చు, లేకపోతే సిబిఐ ద్వారానైనా పట్టుకోవచ్చు. అలా కాకుండా ప్రభుత్వం చెప్పిన మాట ఏంటంటే ఏ ప్రభుత్వం మాట అయినా ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు పోలీసులు ఏం జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నా, ఘర్షణలు జరుగుతున్న పోలీసులు ఏమైనా పట్టించుకుంటున్నారు. కాబట్టి పాయింట్ ఏంటంటే జెన్యూన్గా ఉండాలి అంటే ఎవరున్నా జెన్యూన్గా ఉండేటట్టు చూడాలి.